శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ప్రస్తుతం గురువు యొక్క గమనంలో గురుగ్రహం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున ఈ గురువు తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీదకి ప్రవేశించడం జరిగింది. సుమారుగా 2026 సంవత్సరం జూన్ 18వ తారీఖు వరకు సుమారుగా 310 రోజులు అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఈ సంచరించడంలో నవంబర్ 12వ తారీఖు నుంచి అంటే 2025 నవంబర్ 12 నుంచి 11వ తారీఖు మార్చి 2026 వరకు కూడా గురుగ్రహం వక్రగమనం పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే గురువు మామూలు కన్నా వక్రగమనంలో ఉన్నప్పుడు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మళ్ళా మనకి ఇదే గురువు అక్టోబరు 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు అంటే ఇంతంతా 2025 సంవత్సరం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే అక్టోబర్ 18న కర్కాటకంలో ప్రవేశించిన గురువు నవంబర్ 12వ తారీఖున వక్రగమనం పొంది తిరిగి మళ్ళా మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. సుమారుగా ఒక 50 రోజుల పాటు ఈ గురువు కర్కాటక రాశిలో తన ఉచ్చక్షేత్రంలో అత్యంత బలవంతుడై సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద పునర్వసు నక్షత్రంలోనే ఇదంతా జరుగుతుంది. పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి యందు, ఒక పాదం కర్కాటక రాశి యందు సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల ఏంటంటే గురువు ఈ సమయంలో మీకు కర్కాటకంలో గురువు ఉచ్చ పొందడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఉచ్చక్షేత్రానికి వెళ్తున్నప్పుడు అత్యంత బలం పుంజుకొని తన యొక్క శుభ ఫలితాల్ని వివిధ రాశుల వారికి, గురుదశ జరుగుతున్న వాళ్ళకి, గురువు యొక్క అంతర్దశ జరుగుతున్న వాళ్ళకి అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అయితే ఇప్పుడు ఈ గురుగ్రహ ప్రభావం ఏ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందుగా ఇక్కడ చిన్న మళ్ళీ లాజిక్ ఒకటి ఉందన్నమాట. ఈ ప్రస్తుతం ఈ రాహుగ్రహం గురువు యొక్క నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా ప్రస్తుతం పూర్వభాద్ర నక్షత్రం మీద ఉంటూ నవంబర్ 23వ తారీఖు వరకు అంటే నవంబర్ 23, 2025 సంవత్సరం వరకు ఈ గురువు యొక్క మరొక నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం మీద సంచరించడం వల్ల ఆటోమేటిక్గా గురువు ఈ రాహు యొక్క ప్రభావానికి లోనవడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా ఈ విధంగా ఒక కోణ దృష్టి ఈ గురువు మరి రాహు మళ్ళీ ఏర్పడడం వల్ల గురువు రాహు యొక్క ప్రభావానికి లోనవడం వల్ల కొన్ని ఫలితాలు జాతకుడికి అనుకూలంగా ఇవ్వడం జరగదు. అయితే 1-2 సార్లు ప్రయత్నం చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది. కొన్ని కార్యక్రమాల్లో అంటే రాహుకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో గురువు మనకి అనుకూల ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గురువు ఒక భావంలో ఉన్న ఒక స్థానంలో ఉన్న ఆ భావాన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ భావాన్ని బాగా పెంచుతూ ఉంటాడు అనమాట. ధనస్థానంలో ఉంటే బాగా ధనవంతుడు చేస్తాడు, సంతాన స్థానంలో ఉంటే ఎక్కువ సంతానాన్ని ఇస్తూ ఉంటాడు. సేమ్ రాహు కూడా అదే పద్ధతి. రాహు కూడా ఏ భావంలో ఉన్నా ఆ భావాన్ని తన యొక్క పద్ధతిలో అంటే తనదైన మార్పు సృష్టించే విధంగా పెంచుతూ ఉంటాడు. ఏదైనా ఒక అనెతికల్ ఉందనుకోండి, ఏదైనా ఒక అనెతికల్ అంటే మామూలుగా ఏదంటే ఒక చెడ్డ అలవాట్లు ఉంటే దాన్ని బాగా పెంచుతూ ఉంటాడు. ఒక వ్యభిచారం అవ్వచ్చు, ఒక స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాహు యొక్క లక్షణాలు. రాహు ఏదైనా ఒక విషయాన్ని విపరీతంగా పెంచి మళ్ళీ సడన్గా దానివల్ల డౌన్ఫాల్ ఇస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఈ రాహు మనకి నవంబర్ 12 వరకు, రాహు నవంబర్ 23 వరకు మనకి ఈ పూర్వభాద్ర నక్షత్రంలో సంచరించడం వల్ల గురువు అప్పటి వరకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ దాని తర్వాత నుంచి నవంబర్ 23 నుంచి ఇంచుమించుగా మనకి జూన్ 2018 వరకు జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంటుందని
తెలుసుకునే ప్రయత్నంలో గురువు యొక్క కారకత్వాలు అంటే గురువు శుభగ్రహం, అటు ధనకారకుడు అంటే రెండో స్థానానికి కుటుంబానికి, పంచమ స్థానం సంతానానికి, జాతకుల్లో ఉన్నటువంటి తెలివితేటలకి, ఉన్నత విద్యకి, పూర్వపుణ్యానికి కారణమవుతుంటాడు. 11వ భావానికి అంటే ధన లాభానికి కారణమవుతుంటాడు. సో ఈ విధంగా గురువు తన కారకత్వాల ద్వారా, తన ఉన్న స్థానాల ద్వారా జాతకుడికి శుభ ఫలితాలు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒకే నక్షత్రంలో అంటే గురువు యొక్క నక్షత్రం ఏంటంటే పునర్వసులో ఈ 310 రోజులు అతి రేరుగా సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా పునర్వసు నక్షత్రం అంటే చాలా బలమైన నక్షత్రం అన్నమాట. అంటే ఏదైనా ఒక ప్రాంతం కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక వంశం కానీ ఏదైనా దారి తప్పుతున్నప్పుడు, అక్రమ మార్గాల్లో వెళ్తున్నప్పుడు, తన యొక్క ఉనికిని కోల్పోతున్నప్పుడు ఈ పునర్వసు నక్షత్రంలో ఆ కుటుంబంలోనూ ఆ ప్రాంతంలోనూ ఎవరో ఒకరు జన్మించి దాన్ని అంతా కూడా మళ్ళా తిరిగి కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించడం, సస్యశ్యామలం చేయడం, అంతరించిపోతున్నటువంటి ఆ వంశ గౌరవాన్ని తిరిగి నిలబెట్టడానికి ఈ పునర్వసు నక్షత్రం కారణమవుతుంటుంది. అంటే పునర్వసు నక్షత్రం అన్నది ఏంటంటే తిరిగి సాధించడం అన్నమాట. అంటే పోగొట్టుకున్నటువంటి ప్రతిభని సాధించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరికైతే ఈ గురుగ్రహం అనుకూలంగా ఉంటుందో వాళ్ళు గతంలో ఏవైతే పోగొట్టుకున్నారో, దేనికోసం అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా ఈ గురువు మనకి ఈ పునర్వసు నక్షత్రం మీద సంచరిస్తున్నటువంటి టైంలో ఎవరికి ఏ విధంగా లాభం పొందుతున్నది కొద్దిగా రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏదైనా ఈ డేట్లు ఇవన్నీ కూడా 1-2 సార్లు మీరు విని జాగ్రత్తగా గమనిస్తే అటు జ్యోతిష విద్యార్థులకి, జ్యోతిషంలో కొత్తగా ప్రవేశిస్తున్న వారికి, అలాగే మంచి ప్రయత్నాలు చేద్దామని ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ కొద్దిగా డీటెయిల్గా, కొద్దిగా పెద్ద వీడియో అయినా డీటెయిల్గా చెప్పడం జరిగింది. బట్ ఏదైనా శాస్త్రం మీద అభిమానం ఉన్న వాళ్ళకి, కొద్దిగా మైండ్ పెట్టి వింటున్న వాళ్ళకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కుంభరాశి వారికి గురువు పునర్వసు నక్షత్రంలో ఆగస్టు 12 నుంచి 2026 సంవత్సరం జూన్ 18 మధ్యలో 310 రోజుల పాటు చేస్తున్నటువంటి ఈ నక్షత్ర సంచారంలో కుంభరాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు కుంభరాశి వారికి మాత్రమే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏ గ్రహం, ఏ రాశి ఏదన్నా మనకి శుభ ఫలితాలు రావాలి, మనం చేసే మంచి ప్రయత్నాలకి ఫలితం అందాలంటే ముందుగా ఆ రాశిలో శుభగ్రహం లాంటిది ఉండవలసి ఉంటుంది. అంటే శుభగ్రహం ఉన్నప్పుడు మాత్రమే మంచి ఫలితాలు రావడం జరుగుతుంది. అదే రాశిలో పాపగ్రహాలు ఉంటే చెడు ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు ఎప్పుడూ కూడా సంపూర్ణంగా గురువుకి వ్యతిరేకంగా ఉంటాడు. సాంప్రదాయబద్ధమైనటువంటి పెళ్ళిళ్ళు కాకుండా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీలు, అలాగే ఆహార విషయంలో అయితేనే, న్యాయాన్ని చట్టాన్ని గౌరవించే విషయంలో అయితేనే, తల్లిదండ్రులను గౌరవించే విషయంలో అయితేనే, ప్రతిదానికి చట్టానికి విరుద్ధంగా, ధర్మానికి విరుద్ధంగా, ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థకి విరుద్ధంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అన్యమతస్థుల్ని చేరదీయడం, వాళ్ళ సాంప్రదాయాలు పాటించడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం ఇవన్నీ చేస్తుంటారు. అందుకని ముందు వాళ్ళు దాన్ని కొద్దిగా మార్చుకునే ప్రయత్నం అనేది చేయాలి. వాళ్ళు మార్చుకుంటేనే ఇప్పుడు గురువు ఇచ్చే ఫలితాలు ఈ రాశి వారికి అందడం జరుగుతుంది. లేని పక్షంలో ఒక విధమైనటువంటి గురుచండాల యోగం యాక్టివేట్ అయి జాతకుడు ఇంకా కొంతవరకు ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముందుగా ఈ కుంభరాశి వారికి గురువిచ్చే మంచి ఫలితాలు పొందాలంటే వారిని వారు సంస్కరించుకొని మనం ఏ వ్యవస్థలో ఉన్నామో ఆ వ్యవస్థని గౌరవించి అక్కడ ధర్మాన్ని పాటిస్తే ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది, గుర్తింపు వస్తుంది, దైవ సంకల్పం, దైవ అనుభూతి, దైవ అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటాయి. సో ఇది ముందు పాటిస్తే మరి గురువు ఇప్పుడు 5వ స్థానంలో సొంత నక్షత్రం మీద మారడం వల్ల కంప్లీట్గా ప్యూర్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంక వేరే గ్రహ సంబంధం లేకుండా డైరెక్ట్గా, అంటే మధ్యలో పూజలు గట్ట లేకుండా డైరెక్ట్గా మీకు దైవం వరం ఇచ్చినట్టు ఉందన్నమాట. అంటే 11-2 భావాలు మీకు అనుభవంలోకి వస్తాయి. అంటే ఒక మనిషి జీవితంలో ధనస్థానం, లాభస్థానం బాగుంటే ఎంత తుఫాను వచ్చినా ప్రపంచం అల్లకల్లోలమైనా ఏం పర్వాలేదు. అటువంటి లాభస్థానం అంటే జాతకుడికి ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయన్నమాట. తను ఏదైతే ఆశిస్తున్నాడో
దేని కొరకైతే పని చేస్తున్నాడో అది జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబం, ఎవరైనా కుటుంబం కోసమే కష్టపడుతూ ఉంటారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు ఏవైనా ఉంటాయి, పెళ్ళిళ్ళు జరుగుతాయి, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, బంధువులు కలుసుకుంటారు, దూర బంధువులు వస్తూ ఉంటారు, మీ వాక్కుకి విలువ పెరుగుతూ ఉంటుంది, సాంప్రదాయంగా గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ రెండు భావాలు యాక్టివేట్ అవ్వడంతో ఇంచుమించుగా మీకు ఈ సమస్యలు, చాలా సమస్యల నుంచి బయటపడతారు. అంటే గతంలో కూడా గురువు మీకు 5వ స్థానంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు వేరు వేరు నక్షత్రాలు ఉండడం వల్ల ఈ ఫలితాలు మీకు రాలేదు. ఇప్పుడు ఈ నక్షత్రం మీదకి ఎదిగి పునరుసు మీద రావడంతో ఆటోమేటిక్గా మీకు మంచి ఫలితాలు రావడం జరిగాయి. ఇంకా దాని తర్వాత ఏంటంటే మీకు ఇదంతా కూడా అక్టోబర్ 18 లోపు చాలా వరకు ఈ సమస్యల నుంచి బయటపడితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో మళ్ళీ మీకు కొద్దిగా గురువు 6వ స్థానంలోకి వస్తాడు. అంటే ధనాధిపతి 6వ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, మంచి ఉద్యోగ అవకాశాలు రావడం, ఇంటర్వ్యూల్లో నెగ్గడం, పోటీ పరీక్షలో విజయం సాధించడం, శత్రువులు మిత్రులుగా మారడం, ఆరోగ్యం బాగుపడే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అంటే 6లో ఉన్నటువంటి గురువు 12 వీక్షిస్తుంటాడు, రుణాల నుంచి బయటపడతారు. అలాగే చాలా వరకు మంచి కార్యక్రమాలకి ధనం ఖర్చు పెడతారు, ఆగిపోయినటువంటి విద్య తిరిగి ప్రారంభమవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు మరి డిసెంబరు 5 మధ్యలో ఒక 50 రోజుల పాటు కొన్ని అనుకోని సక్సెస్లు, విజయాలు రావడం జరుగుతూ ఉంటుంది. తిరిగి మళ్ళా గురువు మారడంతో అంటే ఓవరాల్గా ఈ గురువు యొక్క ఫలితాలు మీకు సంపూర్ణంగా పొందాలంటే కుంభరాశి వారు ఖచ్చితంగా వారి యొక్క రాహు, అంటే జాతకంలో ఉన్న ప్రస్తుతం రాశిలో ఉన్నటువంటి రాహుని అంటే పరిహారం చేయడం, అంటే పరిహారం కాదు, రాహు ఇచ్చే నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ సమస్యల నుంచి బయటపడి మీరు క్లియర్గా సంపూర్ణంగా దైవాన్ని ఆకర్షిస్తే, అంటే దైవం వచ్చే ఫలితాలు సిద్ధంగా ఉండాలంటే మీరు కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. ఆ నియమాలు పాటిస్తే ఆటోమేటిక్గా మీ జీవితం క్షణాల్లో చేంజ్ అవుతుంది. బట్ ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. అంటే రాహుని తగ్గించుకుంటే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలంటే మరి సాధారణంగా ఈ రాబోయే ఆశ్వీజ మాసం, ఈ కార్తీక మాసం, కొన్ని పండగలు వస్తుంటాయి కదా. కార్తీక మాసంలో ఎస్పెషల్లీ మీరు ఏదైనా ఒక శివమాల ధరించిన, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మాల ధరించిన, లేదంటే రేపు దసరాలో అమ్మవారికి సంబంధించిన సంకల్పం తీసుకొని మాల ధరించిన, లేదు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న, ఏదో ఒక దీక్ష మీరు, అది 40 రోజులు, అర్ధమండలం, 8 రోజులు, మీ యొక్క సంకల్పాన్ని బట్టి, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఇటువంటి దీక్ష మీరు చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం తొందరగా లభించే అవకాశం ఉంది. సాధారణంగా గురువు అటు మీ యొక్క కులగురువుని కానీ, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి దత్తాత్రేయుడు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వారు, అంటే ఎవరి నమ్మకం వాళ్ళది, ఆ గురువుని సేవించడం, లేదు తల్లిదండ్రులను సేవించడం, విద్య నేర్పిన గురువుని సేవించడం, దానివల్ల మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. చాలా సింపుల్గా ఒక మంచి పసుపు కొమ్ము తీసుకొని, అది మీరు వ్యాపారస్తులైతే మీరు క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, అలాగే ఒక పసుపు కొమ్ము మీ పాకెట్లో పెట్టుకోండి, లేదంటే అది దండకి కట్టుకోవడం వల్ల కూడా, అంటే పసుపు కొమ్ము మీ దగ్గర ఉండడం వల్ల గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అదే గురువారం రోజు దైవాన్ని పూజించడం, అంటే గురువారానికి గురువు అధిపతి అవుతుంటాడు. ఆ గురువారం రోజు మీరు ఏ దైవాన్ని పూజించినా ఆ సంకల్పం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఎక్కువగా పసుపు వాడటం, పసుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పసుపుతో చేసినటువంటి వినాయకుడిని ప్రతిరోజు పూజించుకోవడం వల్ల కంప్లీట్గా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి గురువు యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల అనేక కారణాలు, చాలా సింపుల్గా కూడా మీరు గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు. కేవలం విఘ్నేశ్వరుని గరికతో అర్చించడం వల్ల అయితేనే, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల అయితేనే, శివుణ్ణి శుభ్రమైనటువంటి గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల అయితేనే,
సో ఏ కార్యక్రమం చేపట్టినా కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జీవితంలో అదృష్టం దొరుకుతుంది. సో ఏదైనా మరి గురువు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా చాలా సులభంగా పొందవచ్చు. మీరు పెద్ద కష్టపడకుండా సులభంగా మన గురువులు చెప్తున్నటువంటి అంటే చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు వారు చెప్పినటువంటి ప్రసంగాలు విన్నా కూడా గురుగ్రహ అనుగ్రహం తప్పక లభిస్తుంది. స్వస్తి.